నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. భార్యాభర్తల రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్టు పెళ్లి భాగం 46. ఏంటి మంచి, నాకు చెప్పకుండా నువ్వు సొంతంగా డిసిషన్ తీసుకుంటావా? ఇదేమీ నీ కంపెనీ కాదు, నాది. ఏం చేసినా నాకు చెప్పి చెయ్యాలి అన్న కామన్ సెన్స్ లేదా అన్న కృతి అతన్ని ఉరిమి చూసింది. ఉంది కాబట్టే నీకు చెప్పలేదు అన్న కిరణ్ ఆ మీటింగ్ హాల్ నుండి బయటికి నడిచాడు. మాట్లాడుతున్నాను కదా అంటూ ఒక ఉదుకున అతని ముందుకు వచ్చి బ్యాలెన్స్ తప్పి పడబోయింది కృతి. అతడు వెంటనే పడకుండా ఆమెను పట్టుకున్నాడు. ఇదిగో ఇలాంటి ఉరుకులు పరుగులే వద్దన్నది అన్న అతడు 2 చేతులతో ఆమెను ఎత్తుకొని వస్తుంటే, అందరూ చూస్తున్నారు, దించు, నేను నడవగలను మరోసారి గట్టిగా అరిచింది కృతి. చూస్తే చూడని, నా వైఫ్ నా ఇష్టం చిలిపిగా అన్న అతడు ఆమెని క్యాబిన్కి తీసుకొని వచ్చాడు. ఇది ఆఫీస్, ఇల్లు కాదు అన్న కృతి ముఖం గండుగా పెట్టింది. ఆ విషయం నాకు గుర్తుంది, కానీ నువ్వే మర్చిపోతున్నావు, అందుకే పెద్దగా నోరు వేసుకొని అరుస్తున్నావు కూల్గా అన్న కిరణ్ అక్కడ ఉన్న మినీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి జ్యూస్ గ్లాస్లో పోసి ఆమె చేతికి అందించాడు. ఆమె తీసుకోలేదు. తాగకపోతే నీకే నష్టం అన్న కిరణ్ జ్యూస్ గ్లాస్ ఆమె ముందు టేబుల్ మీద పెట్టాడు. నువ్వు నా లైఫ్లోకి వచ్చాక జరుగుతున్నది అంతా నష్టమే కదా, ఇప్పుడు కొత్తగా జరగడానికి ఏం మిగిలింది? అతని మీద కోపంతో పెడసరంగా మాట్లాడింది కృతి. కిరణ్ మనసు చివుక్కుమంది. ఆమెను రోషంగా చూశాడు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఇంకా అక్కడ అతనికి ఉండాలి అనిపించలేదు. నీకు నీ బిడ్డ కావాలి అనుకుంటే తాగు, లేదంటే మానేయ్ అనేసి విసురుగా డోర్ తీసుకొని బయటికి వెళ్ళాడు. అతడు వెళ్ళగానే అటెండర్ లోపలికి వచ్చాడు. మేడం, సార్ టిఫిన్ అడిగారు అంటూ అక్కడ పెట్టేసి వెళ్ళాడు. కోపంతో నేను నోరు జారానా అనుకుంది కృతి. అనకూడని మాట అనేశానని ఆమె ఇంకా రియలైజ్ కాలేదు. కిరణ్ ఆ క్యాబిన్ నుండే కాదు, ఆఫీసు నుండి బయటికి వెళ్ళాడు. కారు కూడా తీసుకెళ్ళలేదు. కృతి అతని గురించి పట్టించుకోలేదు. జ్యూస్ తాగి పనిలో పడింది. లంచ్ టైం అయినా కిరణ్ రాలేదు. సుదేష్ణ పంపిన టిఫిన్ బాక్స్ వచ్చింది. ఆమెకి ఆకలి మొదలైంది. అప్పుడు తను కూర్చున్న కుర్చీలో నుండి లేచి ఆ క్యాబిన్ కిటికీ దగ్గరికి వచ్చి బయటికి చూసింది. ఆమె కోపం అలాగే. బయట కూడా ఎండ మండుతోంది. కాల్ చేసి హారికని క్యాబిన్కి పిలిచింది. ఆమె రాగానే సార్ ఎక్కడా అంది. బయటికి వెళ్ళడం చూశాను, కానీ ఎక్కడికి వెళ్ళారో తెలియదు మేడం అన్న హారిక. కాల్ చెయ్యమంటారా కృతిని అడిగింది. అవసరం లేదు, నువ్వెళ్ళు ఆమెను కసురుకుంది. మళ్ళీ మీరు సార్ని హట్ చేశారా? వెళ్తున్న హారిక క్యాబిన్ డోర్ దగ్గర నిలబడి అడిగింది. కోపంతో ఆమెను కళ్ళు చిన్నవి చేసి చూసింది కృతి తప్ప సమాధానం చెప్పలేదు. హారిక అర్థం చేసుకుంది. సార్ మంచివారు కాబట్టి ఈవిడతో ఇంకా ఉంటున్నారు, మరొకరైతే ఈ పాటికి జంప్ అయ్యేవారు. అయినా ఈయన మాత్రం ఎంతకాలం ఉంటారు? ఆ అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు మాత్రమే కదా. ఆయనది అసహాయత, ఈమెది పొగరు అనుకొని భారంగా నిట్టూరుస్తూ వెళ్ళింది హారిక. లంచ్ టైం అయిపోవచ్చినా కిరణ్ రాలేదు. ఆమెకు ఆకలి ఎక్కువైంది. తినకుండా ఉండలేకపోయింది. ఈ మనిషికి బొత్తిగా బాధ్యత లేదు. పోయి ఇలాంటి వాడిని నా మెడకు తగిలించుకున్నాను అంటూ తన మెడలోని తాలిబొట్టును చూసింది. బాక్స్ ఓపెన్ చేసి తినేసింది. అంతే తప్ప కిరణ్కి కాల్ చెయ్యలేదు. ఎక్కడ ఉన్నావు రమ్మని పిలవలేదు. పొట్ట నిండుగా తినేసింది. ఒరేయ్, నువ్వు నాతో ఇంత తినిపించకురా, నేను షేప్ అవుట్ అవుతాను. అయినా నీకింత తిండియావ ఎందుకురా? నువ్వు అచ్చం మీ అయ్యలాగే ఉన్నట్టున్నావు. తన పొట్ట మీద చెయ్యి వేసుకొని లోపల ఉన్న తన బిడ్డతో మాట్లాడింది. ఆమె మాటల్లో ప్రేమ లేదు, కిరణ్ పట్ల కోపం ఉంది. అది అభంశుభం తెలియని తన బిడ్డ మీద కూడా చూపించింది. ఆవలింతలు వస్తుంటే సోఫా మీద పడుకుంది. మెలకువ వచ్చేసరికి ఆమె అక్కడ కాకుండా మంచం మీద ఉంది. అది చూసి నేను ఎక్కడున్నాను, ఆఫీస్లో కాదా అంటూ గదిని పరిశీలించింది. చూస్తే అది తన క్యాబిన్ లాగే ఉంది. కానీ మంచం ఎలా? ఆశ్చర్యంతో నోరు తెరిచింది. సోఫా ప్లేస్లోనే ఉంది. దానిని ఆనుకొని మరోవైపు మంచం వేసి ఉంది. ఆ మంచం మీద ఆమె హాయిగా పడుకొని ఉంది. గబుక్కున లేవబోయి తను ప్రెగ్నెంట్ అన్న విషయం గుర్తుకు వచ్చి చిన్నగా లేచి కూర్చుంది. హారిక ఫోన్లోనే గట్టిగా అరిచింది. ఆమె ఒక్క ఉదుకున క్యాబిన్ డోర్ తోసుకొని లోపలికి వచ్చింది. ఏంటే ఇదంతా? మంచం చూపిస్తూ గుడ్లు ఉరిమింది. మేడం అది నంగిగా అంటూ చేతులు నలుపుకుంది హారిక. అదేంటి అది? ఈ మంచం ఇక్కడికి ఎలా వచ్చింది? అది చెప్పు కోపంగా మాట్లాడింది.
మీరు పడుకున్నాక సార్ వచ్చారు. మీరు సోఫాలో పడుకోవడం చూసి ఈ మంచం తెప్పించారు. మీరు మంచి నిద్రలో ఉన్నారు. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టారు అన్న హారిక కృతి కోపంగా ఉన్న చిరునవ్వు నవ్వింది. ఎందుకే ఆ నవ్వు? రుసరుసలాడింది కృతి. అంత మంచి మొగుడు మీకు దొరికినందుకు మనసులో అనుకున్న హారిక పైకి మాత్రం సార్ మిమ్మల్ని ఎత్తుకోవడం గుర్తొచ్చింది అంటూ మరోసారి నవ్వింది. ఎత్తుకోవడానికి ఆయనకు బుద్ధి లేదు. నవ్వడానికి నీకు అంతకన్నా లేదు. వెళ్ళు అవతలికి అన్న కృతి ముఖం గండుగా పెట్టింది. హారిక చెయ్యి మూతికి అడ్డం పెట్టుకొని నవ్వుతూ వెళ్తుంటే ఆయన ఆఫీస్లోనే తగలడ్డారా? ఉంటే ఇలా రమ్మను చిరుకోపంతో ఆర్డర్ వేసింది. తల ఆడించి వెళ్ళింది కృతి. అప్పటికి సాయంత్రమైంది. స్టాఫ్ ఇంటికి వెళ్ళే పనిలో హడావిడిగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్న కిరణ్ దగ్గరికి హారిక వచ్చింది. సార్, మేడం పిలుస్తున్నారు అని అతనికి మాత్రమే వినిపించేలా గొంతు తగ్గించి చిన్నగా చెప్పింది. తల ఆడించిన అతడు మరి కాసేపు మాట్లాడి నిదానంగా కృతి క్యాబిన్కి వచ్చాడు. అప్పటికి హారిక వెళ్ళడానికి రెడీగా ఉంది. రేపటి ప్రోగ్రాం గురించి కృతికి చెబుతూ ఉంది. కిరణ్ లోపలికి రాగానే మేడం నేను వెళ్తాను అనేసి అక్కడి నుండి గబగబా బయటపడింది. ఆమెకు తెలుసు నెక్స్ట్ అక్కడ ఎలాంటి సీన్ క్రియేట్ అవుతుందో. అది తలుచుకొని పాపం సార్ అనుకుంది. కిరణ్ రాగానే నడుముకు చేతులు పెట్టుకొని అతన్ని గుర్రుగా చూసింది కృతి. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? అలా వెళ్ళొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? అతని మీద గట్టిగా అరిచింది. అతడు ఆమె అరుపు పట్టించుకోలేదు. టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని తాగాడు. సరే, వెళ్తే వెళ్ళావనుకో, కనీసం లంచ్ టైంకైనా రావాలి కదా. నా బిడ్డ అని గొప్పగా చెప్తావు. అరే, వాడికి ఆకలి వేస్తుంది, భోజనం పెట్టాలి అన్న ధ్యాస లేదు. మరోసారి అలా అన్నావనుకో, నీ నాలుక కోసి మరీ వండుకొని తింటా అంటూ గయ్యాలి గంపలా అతని మీద విరుచుకుపడింది. అతడేమీ మాట్లాడలేదు. ఆమెను వెనక నుండి హత్తుకున్నాడు. అతని చేతులు ఆమె ఎద మీద ఉంటే అతని పెదాలు ఆమె మెడ మీద ఉన్నాయి. అతని చర్యకి ఆమె స్తునువులా నిలబడిపోయింది. అక్కడ ముద్దు పెట్టగానే ఆమె మాట పడిపోయింది. కిరణ్ తన పెదాలను మెల్లిగా ఆమె చెవి దగ్గరికి చేర్చాడు. బాగా మిస్ అయ్యావా? హస్కీగా అన్నాడు. మాట పెగలలేదు. కానీ కృతి గొంతులో గుటిక పడింది. కిరణ్ సోఫాలో కూర్చొని కృతిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. సిగ్గుతో ఆమె అతన్ని చూడలేక తల పక్కకు తిప్పుకుంది. నువ్వు అన్న మాటలకి నాకు చాలా కోపం వచ్చింది. ఛీ, నీ అమ్మ జీవితం అని నన్ను నేను తిట్టుకున్నాను. నీ ఎదురుగుండా ఉండాలి అనిపించలేదు. ఆఫీస్ బయటికి వెళ్ళాను. ఇంతలో నా సెల్ మోగింది. విసుగ్గా కాల్ లిఫ్ట్ చేశాను. ఎస్ఐ చేశారు. సార్, ఉపేంద్ర కోర్టుకు తీసుకెళ్తానంటే రావడం లేదు. మొండికేస్తున్నాడు. పైగా మీతో మాట్లాడతాడట. ఏమనుకోకుండా ఒకసారి వచ్చి వెళ్ళండి అన్నాడు. సరే అని అటు వెళ్ళాను. ఆ ఉపేంద్ర నన్ను కోర్టుకు తీసుకెళ్లొద్దు. శిక్ష పడితే నా కెరియర్ స్పాయిల్ అవుతుంది. నేను తప్పు చేశాను, కానీ నాకు బుద్ధొచ్చింది. ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. మీరు కేసు వాపస్ తీసుకోండి అని కాలావేళ పడ్డాడు. ఎస్ఐ కూడా కేసు వాపస్ తీసుకోండి సార్, అనవసరంగా కోర్టు కేసులు అంటూ తిరగడం ఎందుకు? బుద్ధొచ్చిందని చెప్తున్నాడు కదా, వదిలేయండి. కావాలంటే వాడి మీద నిఘా ఉంటుంది. పిచ్చి వేషాలు వేస్తే వెంటనే బొక్కలోకి తోస్తాం అన్నాడు. దాంతో కేసు వాపస్ తీసుకొని వచ్చేసరికి ఆలస్యమైంది. ఈలోపు నువ్వు తినేసి పడుకున్నావు. సోఫాలో ఇరుక్కొని పడుకోవడం చూసి ఎక్కడ కింద పడతావోనని భయపడ్డాను. అందుకే వెంటనే షాప్కి వెళ్ళి బెడ్ సెలెక్ట్ చేశాను. అది ఇక్కడికి తెచ్చి దాని మీద నిన్ను పడుకోబెట్టేసరికి ఇదిగో ఈ టైం అయింది అని కిరణ్ వివరణ ఇచ్చాడు. అలా అయితే చెప్పేసి వెళ్ళొచ్చు కదా, చెప్పకుండా వెళ్ళడం ఎందుకు? అతన్ని అలుకగా చూసి బుంగమూతి పెట్టింది కృతి. చెప్పొచ్చు, కానీ నువ్వు టెన్షన్ పడతావు. ఈ టైంలో ఇలాంటి విషయాలు నీకు చెప్పడం ఎందుకని చెప్పలేదు. అంతే తప్ప బాధ్యత లేక కాదు అన్న అతడు ఆమెను మరింత ఇష్టంగా పొదిమి పట్టుకున్నాడు. మరి నేను తిట్టాను కదా, కోపం లేదా? అతని వైపు తిరిగింది కృతి. ఆమె ముఖాన్ని 2 చేతుల మధ్య పట్టుకొని తల అడ్డంగా ఊపాడు కిరణ్. నేను నమ్మను. నీకు నా మీద చాలా కోపం ఉండి ఉంటుంది అంటూ కినుకుగా అతన్ని చూసింది. లేదని చెప్పానుగా అన్న అతడు ఈ టైంలో మూడ్ స్ప్రింగ్స్ ఉండడం సహజమట. అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావని నేను అర్థం చేసుకోగలను అన్న అతడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆమె చిన్నగా అతని చెంప తట్టింది. నేనేం తప్పు చేశాను? ఆమెను అలుకగా చూశాడు. చెయ్యలేదా? ఆమె కళ్ళు చిన్నవి చేసి అడిగింది. తల అడ్డంగా ఆడించాడు కిరణ్. మళ్ళీ ఒక దెబ్బ వేసింది కృతి. ఈసారి గుర్రుగా చూసి ముఖం గండుగా పెట్టాడు కిరణ్. కృతి కిలకిలా నవ్వింది. కిరణ్ ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఆమె అతని ముఖాన్ని తన 2 చేతుల నడుమ పట్టుకుంది. అయినా అతడు ఆమెను చూడలేదు.
నా పర్మిషన్ లేకుండా నన్ను ముద్దు పెట్టుకున్నందుకు ఒకటి, అబద్ధం చెప్పినందుకు మరొకటి, ఇలా 2 వేశాను. ఇప్పుడు ఎక్స్ట్రాలు చేసావనుకో ఇంకొకటి కూడా వేస్తాను అంటూ చెయ్యి ఎత్తింది కృతి. అతడు చప్పున ఆమె చేతిని పట్టుకొని దాని మీద ముద్దు పెట్టాడు. ఇదిగో ఇలాంటి తింగరి వేషాలకే నాకు కొట్టాలి అనిపిస్తుంది అంటూ మూతి తిప్పింది కృతి. నేను ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు తెలుసా? తుంటరిగా అన్నాడు కిరణ్. అబ్బచ్చా నమ్మేస్తారు మరి, వెటకారం ఆడింది కృతి. నిజం కృతి, నేను పెట్టినవన్నీ నా బిడ్డకి, నీకు కాదు. నేనేం చేసినా వాడికే చేస్తాను, నీకు కాదు అనేసి ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు కిరణ్. అతను అన్న మాటల కన్నా అతడు ముఖంపై చూపించిన ఎక్స్ప్రెషన్కి ఆమెకు నవ్వు వచ్చింది. కిలకిలా నవ్వింది. అతడు ఆమెను ఇష్టంగా అలాగే చూశాడు. కంటి కొస నుండి కన్నీరు జారేదాకా నవ్వింది కృతి. అతడు తన చూపుడు వేలుతో ఆ నీరు తుడిచాడు. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి కృతి అన్నాడు. అతని గొంతులోని మార్ధవ్యం ఆమె మనసును కదిలించింది. అయినా ఆమె మూర్ఖత్వం దాన్ని అదిమి పట్టింది. ఇక బయలుదేరదామా అన్నాడు కిరణ్. కృతి తల ఆడించింది. అతడు ఎత్తుకొని తీసుకెళ్తుంటే ఆమె కాదనలేదు. అలాగే ఎత్తుకొని కారులో కూర్చోబెట్టాడు. ఫార్మాలిటీ కోసమైనా ఆమె థ్యాంక్ యూ చెప్పలేదు. అది అతని డ్యూటీ అన్నట్టు చూసింది. అయినా కిరణ్ ఆమె నుండి ప్రేమ తప్ప ఇలాంటివేమీ ఆశించడం లేదు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతడు కారును ముందుకు తోలాడు. ఐస్ క్రీమ్ తింటావా? కాస్త దూరం వెళ్ళాక అడిగాడు. కృతికి నోరు ఊరింది. తల నిలువున ఆడించింది. కారు ఐస్ క్రీమ్ షాప్ ముందు ఆగింది. నేను రాను, వెళ్ళి తీసుకురా అంది. అతడు వెళ్ళాడు. తనకిష్టమైన ఫ్లేవర్ తెచ్చాడు. కృతి ఇది ఎందుకు తెచ్చావని నిలదీయలేదు. పైగా ఇష్టంగా తినడం మొదలుపెట్టింది. కిరణ్ నవ్వుకున్నాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, నేను కష్టపడి స్టోరీ రాసి దానిని వీడియోగా చేసి మరీ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. దానికి నాకు చాలా టైం పడుతుంది. బోలెడంత శ్రమ తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేసిన వీడియోస్కి వ్యూస్ లేకపోతే ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నేను కష్టపడి చేసిన దానికి ఒక్క రూపాయి కూడా రాకపోతే నా శ్రమ, నా టైం అంతా వృధానే కదా. ఫ్రీగా వీడియో చూస్తూ రెగ్యులర్గా ఇవ్వడం లేదని నాకు బెదిరింపు కామెంట్లు పెడితే ఎలా? ఈ విషయంలో నేను చాలా హర్ట్ అయ్యాను. నా మెంబర్సే నయం. అప్డేట్ రాకపోతే ప్లీజ్ అక్క అప్డేట్ ఇవ్వు అని రిక్వెస్ట్ చేస్తారు, కానీ బ్లాక్మెయిల్ చేయరు. థ్యాంక్ యూ మెంబర్స్. నిన్నే పెళ్ళాడతా మాత్రం రెగ్యులర్గా ఇస్తాను. కాంట్రాక్ట్ పెళ్ళి మాత్రం 1K ఎప్పుడైతే అప్పుడే ఇస్తాను. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీ సహాయ సహకారాలు నాకెప్పుడూ ఉండాలి.